Hello everyone, welcome to Sankalp Study Success and next AB budget 2021-22 లోని నెక్స్ట్ సెషన్ వచ్చేసి లెక్చర్ 4 అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ divyamam2020@gmail.com. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, యూ కెన్ మెసేజ్ మీ. తర్వాత మీకు ఇంతకుముందు హెల్త్ చెప్పేశాను, హెల్త్ సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ పీడిఎస్ అయిపోయింది, ఓకే. హెల్త్ సిస్టమ్ అయిపోయింది, ఓకే. నౌ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అండ్ డెవలప్మెంట్ ఫిషరీస్ గురించి చదువుకుందాం, ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ మేజర్ వన్, ఇంపార్టెంట్ వన్. యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ గురించి, అండ్ ఆల్సో జెండర్, చిల్డ్రన్, మర్చెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ తీసుకుంటే ఫస్ట్ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్ట్. ఈ అమూల్ ప్రాజెక్ట్ మనకి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో మనం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఒప్పందాన్ని చేసుకున్నామండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఏ గవర్నమెంట్తో, గుజరాత్ గవర్నమెంట్తోని ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందాన్ని చేసుకున్నాము. గుజరాత్ యొక్క కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఫర్ రివైవల్ ఆఫ్ మిల్క్ కోఆపరేటివ్ అండ్ టు స్ట్రెంథనింగ్ డైరీ సెక్టర్, ఓకే. సో జీఓఏపీ అమూల్ ప్రజెంట్ మనకి ఈ 2021-22లో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ వన్, ఓకే. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచాలన్నమాట. సోషియో ఎకనామిక్ అప్లిప్మెంట్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో ఉండే మిల్క్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, పాలు అమ్ముకునే వాళ్ళు, పాల యొక్క వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ని ఇంక్రిమెంట్ చేయడం కోసము, అలాగే ఇట్స్ లైక్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్. మనకి మ్యాక్సిమం ఇందులోని ఉమెన్ యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మీద స్పెషల్ ఫోకస్ చేయడం కోసము, ఓకే. అండ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్లోని క్వాలిటీని ప్రొవైడ్ చేయడం కోసం. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఏంటంటే కొంటాం, పెరుగు కొనుక్కుంటాము డైరెక్ట్గా బయట, ఓకే సార్. నెక్స్ట్ పాల ప్యాకెట్లు మార్నింగ్ కొనుక్కుంటారు మీరు, అండ్ వెన్న కొనుక్కుంటారు, చీజ్ కొనుక్కుంటారు, అండ్ ఆబ్వియస్లీ మీరు పన్నీర్ కొనుక్కుంటారు, రైట్. పన్నీర్, ఇవన్నీ కూడా మిల్క్ ప్రొడక్ట్సే కదా. కర్డ్ కానీ, మిల్క్ కానీ, పన్నీర్ కానీ, చీజ్ కానీ, ఇంకా సంథింగ్ కానీ చాలా ఉన్నాయి. మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిటి కూడాను కస్టమర్స్కి వాల్యుబుల్ ప్రైజెస్లో, వాల్యూ రేట్ అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలవలసిన ప్రైజెస్లోని వాళ్ళకి అందజేయాలి అన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట, విత్ అండర్స్టాండింగ్ విత్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఓకే. సో దగ్గరగా 27 లక్షల ఉమెన్ ఫార్మర్స్ని అండ్ ప్రొక్యూర్ ద 2 crore liters ఆఫ్ మిల్క్ పెర్ డే, ఓకే. సో వాట్ ఈస్ ద టార్గెట్ హియర్? టు కవర్ 27 lakh ఉమెన్ ఫార్మర్స్, ఓకే. సో చాలామంది విలేజెస్ అనే కాదు, ఈవెన్ నేను కూడా చాలామందిని చూశాను, ఉమెన్ ఫార్మర్స్. వీళ్ళు ఈ పాల వ్యాపారాలు ఎక్కువగా చేసిన దానిలోని మనం ఉమెన్స్ని చూడొచ్చు, ఓకేనా. సో చాలా ఇళ్లలో కూడాను ఉమెన్సే దీని యొక్క అంటే గేదెల్ని పెంచడము, ఆవుల్ని పెంచడము, ఇవన్నీ కూడాను ఉమెన్నే చేసుకుంటారనమాట. సో దగ్గర 27 లక్షల ఉమెన్ ఫార్మర్స్ని, అదేవిధంగా 2 కోట్ల లీటర్ల పాలని రోజుకి ఉత్పత్తి చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రోజుకి 2 కోట్ల పాలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 2 కోట్ల లీటర్ల పాలు, ఓకేనా. 2 crore liters ఆఫ్ మిల్క్. సో మనకి ఎలాగో మహిళా డైరీ సహకార సంఘాలు ఉన్నాయి. సో వాళ్ళని మహిళా ఫార్మర్స్ని ఎవరైతే ఉన్నారో మహిళా రైతులని ఈ మహిళా డైరీ సహకార సంఘాలు ఆర్గనైజ్ చేస్తాయి. సో ఆబ్వియస్గా వీ హ్యావ్ 9,899 మహిళా డైరీ సంఘాలు అనేవి ఉన్నాయి. సో ద రివల్యూషన్ హ్యాస్ ఆల్రెడీ కమెన్స్డ్ ఇన్ 700 villages అండ్ ద ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫార్మర్స్ ఆర్ బెనిఫిటింగ్ బై అడిషనల్ ఇన్కమ్ విత్ 5 rupees to 70 rupees per liter మిల్క్, ఓకేనా. సో ఆల్రెడీ ఈ దీనిని దగ్గర 700 villagesలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నార్మల్గా వాళ్ళకి వచ్చే రేటు కంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 రూపాయల నుంచి 17 రూపాయల దాకా వాళ్ళకి ఎక్కువ అమౌంటే వస్తుందన్నమాట ఈ ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్కి, ఓకేనా. సో ఎవరైతే పాల వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఈ స్కీమ్ ద్వారా. అడిషనల్గా వాళ్ళకి 5 రూపాయల నుంచి 17 రూపాయల దాకా ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ జగనన్న జీవక్రాంతి. సో ఓకేనా, జీవన క్రాంతి కాదు, జీవక్రాంతి. సో ఇక్కడ ఏంటి, యానిమల్స్ గురించి అనమాట. సో అక్రాస్ ద స్టేట్ మొత్తం ఎన్ని షీప్స్ని, గోట్స్ యూనిట్స్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు? 2,49,151 షీప్స్ని, గోట్స్ యూనిట్స్ని అక్రాస్ ద స్టేట్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ఓకేనా, పంచారు. అంటే
సో ఇక్కడ వైఎస్ఆర్ చేయూత కింద వాళ్ళకి లైవ్ స్టాక్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దీనికోసం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి 75,000 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది జగనన్న జీవక్రాంతి. ఓకేనా. సో దీనికి ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 1869 కోట్లు. అండ్ నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ పశు నష్టపరిహార పథకం. నష్టపరిహారం అంటే ఏంటి? ఇన్ కేసు లైవ్ స్టాక్ లాస్ అయిపోతే, చనిపోతే, లేకపోతే ఇంకేదైనా అయితే కనుక అప్పుడు నష్టపరిహారాన్ని కూడా గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి 50 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. సో కంపెన్సేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇంప్రూవ్డ్ అండ్ ఇండిజీనియస్ బ్రీడ్ అయితే కనుక 30,000 రూపాయలు ఇస్తారు. ఫర్ నాన్ డిస్క్రిప్ట్ బ్రీడ్ అయితే క్యాటిల్ బఫెలోస్ అయితే 15,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తారు. ఫర్ షీప్ అండ్ గోట్కి అయితే 6,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లైవ్ స్టాక్ లాస్ కంపెన్సేషన్ ప్రోగ్రామ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఫిషరీస్ అండి. సో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్. ఓకేనా. యానిమల్ హస్బెండరీ అయిపోయింది, నౌ ఫిషరీస్. సో ఫిషరీస్లో మనకి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ 46 lakh MT డ్యూరింగ్ మిలియన్ టన్స్ అండి ఇన్ డ్యూరింగ్ 2020 and 21. ఓకే. సో దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్లోని అంటే దేశం మొత్తం మీద ఫిష్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ ఏంటంటే కనుక 29.40%. అండ్ ఏపీ స్టేట్ ప్రొడ్యూసింగ్ 68.5% ఆఫ్ ద కల్చరల్ ప్రాన్స్ ఇన్ ద కంట్రీ. ఓకేనా. ఫిష్ ప్రొడక్షన్ మొత్తం భారతదేశాన్ని తీసుకుంటే ఇందులో ఆంధ్రప్రదేశ్ ఫిష్ ప్రొడక్షన్ ఎంత చేస్తుంది? మనకి 29.4% షేర్ అనమాట మంది. ఓకే. అండ్ ఆల్సో ప్రాన్స్ కల్చర్డ్ ప్రాన్స్ కూడా మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో 68% ప్రాన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయి. అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఫ్రమ్ ద స్టేట్ హ్యాస్ రీచ్డ్ దిస్ వన్. సీ ఫుడ్ ఎందుకంటే మ్యాక్సిమం సముద్రం మనకి ఏపీలోని తమిళనాడులోనే ఎక్కువ ఉన్నాయి. సో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఫ్రమ్ ద స్టేట్ హ్యాస్ రీచ్డ్ 18,846 crore అండ్ అగైన్స్ ద టోటల్ వాల్యూ 4666 crore ఫ్రమ్ ద కంట్రీ. సో దేశం మొత్తం మీద 46,663 crores చూసుకుంటే అవుట్ ఆఫ్ దిస్ ఫిగర్ మన రాష్ట్రం నుంచే ఎంత వెళ్తుందంటే కనుక అంటే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అనేది 18,000 కోట్ల దాకా మన రాష్ట్రం నుంచి వెళ్తుందన్నమాట. సో ద సెక్టర్ ఏదైతే ఉందో ప్రొవైడింగ్ ద లైవ్లీహుడ్ టు ఎంతమందికి దగ్గరగా రాష్ట్రంలోని 26 లక్షల మంది పాపులేషన్కి వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది, పనిని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. లైవ్లీహుడ్ ఛాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మన రాష్ట్రంలోని దగ్గర 26,50,000 మంది పాపులేషన్కి జనాభా లైవ్లీహుడ్, ఈ ఫిషరీస్ అనేది లైవ్లీహుడ్ అనమాట. అంటే ఇప్పుడు జాలర్లు లేదా చేపలు పట్టేవారు అని అంటారు కదా, సో వాళ్ళనమాట. ఓకే. దాని వైఎస్ఆర్ మత్స్యకార భరోసా చూసుకుంటే రిలీఫ్ డ్యూరింగ్ ఫిషింగ్ మత్స్యకార భరోసా. సో ఇక్కడ ఏంటి? భరోసా ఇవ్వడం అనమాట, మత్స్యకారులకి భరోసా ఇవ్వడము. సో కొన్ని టైమ్స్లో ఫిషింగ్ బ్యాన్ ఉంటుంది కదా, అంటే ఫిషింగ్ చేయకూడదు, చేపల్ని పట్టకూడదు. ఆ టైంలో వాళ్ళకి రిలీఫ్ ప్రొవైడ్ చేయాలి కదా. మరి ఎప్పుడు చేపలు పట్టుకునే అవకాశం ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి దారి అనేది ఉంటుంది, రైట్. అంటే డైలీ సంపాదన ఎంతో కొంత ఉంటుంది. బట్ కొన్ని టైమ్స్లో ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో రిలీఫ్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద ఏంటంటే మత్స్యకారులకి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానిని 4,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్కి పెంచారు. సో రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తారు ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లోని. అండ్ గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఎన్హాన్స్డ్ ఫిష్ బ్యానింగ్ పీరియడ్ రిలీఫ్ 332 crore to. సో ఆల్మోస్ట్ ఇంతమంది బెనిఫిషరీస్ ఈ మత్స్యకార భరోసా కింద బెనిఫిట్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు 4,000 రూపీస్ ఇంతకు ముందు ఉండేది, దాన్ని 10,000 రూపీస్ చేశారు. ఓకే. అదేవిధంగా ఫిషింగ్ బోట్స్ మీద కూడా మనం డీజిల్ అవి యూజ్ చేస్తారు కదా, దాని మీద సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, ఫిషింగ్ బోట్స్కి డీజిల్ యూజ్ చేస్తారు కదా, ఆయిల్ని. సో దాని మీద కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతవరకు 6 రూపీస్ నుంచి 9 రూపీస్ per లీటర్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ సబ్సిడీ అమౌంట్ అవుతుందో ట్రాన్స్ఫర్ అట్ సోర్స్ త్రూ స్మార్ట్ కార్డ్స్ టు ఎన్ష్యూర్ ద ట్రాన్స్పరెన్సీ. ఓకే. పారదర్శకత కోసం డైరెక్ట్గా వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిషింగ్ అండి. ఇన్ కేస్ చనిపోతే అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు? ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫ్యామిలీస్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ఫిషర్మెన్ వైల్ ఫిషింగ్. ఓకేనా. సో సముద్రంలోకి వెళ్ళి ఏదైనా అంటే చేపలు పడుతూ ఉండేటప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోతే కనుక వాళ్ళకి 10 లక్షల రూపాయల నుంచి అంటే 5 లక్షల రూపాయలు ఇంతకు ముందు ఉండేది, దాన్ని 10 lakhs రూపీస్ చేశారనమాట. సో ఫిషింగ్ చేస్తూ కూడా ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళకి బెనిఫిట్ అంటే రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఏ బెనిఫిట్, ఇది ఇన్ కేస్ ఆఫ్ డెత్ కదా. సో ఇది రిలీఫ్ ఫండ్ కిందకి వస్తుంది అనమాట. సో ఎక్స్ గ్రేషియా కూడా ఇస్తారు, like 6.7 crores to 67 deceased fisherman families. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ని జెట్టీస్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకొచ్చింది గవర్నమెంట్.
సో ఫిషర్ సెక్టార్ని ప్రమోట్ చేయడం కోసం టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫిషరీస్ సెక్టార్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిషింగ్ హార్బర్స్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ ఎట్ ఎక్కడెక్కడ నిజాంపట్నంలోని, మచిలీపట్నంలోని, ఉప్పాడ, బుడగట్లపాలెం అండ్ పుదిమేదక అండ్ కోతపట్నం అండ్ బియ్యపు తిప్ప అంట. సో ఇవి ఏంటి అంత డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్. టోటల్గా మొత్తం 8 ఫిషింగ్ హార్బర్స్ని పెట్టాలనుకున్నారు. ఫేజ్డ్ మేనర్ ఫేజ్ 1 ఫేజ్ 2లోని. ఫస్ట్ ఫేజ్ 1లో ఏంటంటే కనుక కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 ఫిషింగ్ హార్బర్స్ని ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. సో మొత్తం 8 ఫిషింగ్ హార్బర్స్ కదా, దానిలో ఫస్ట్ 4ని ఫస్ట్ ఫేజ్లో నిర్మించాలనుకుంటున్నారు. దానికి ఎస్టిమేషన్ ఎంత కనుక 1510 కోట్ల రూపాయల వరకు అవుతుంది. సో ఎక్కడ ఫస్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ దెన్ ఉప్పాడ in East Godavari district, okay, and then Guntur district and then Krishna district. The phase 2 lo remaining 4 fishing harbors will come with Srikakulam district. Srikakulam lo unda idi Budagatlapalam, okay, and next Pudimadaka in Visakhapatnam and Biyapu Tava in West Godavari, okay, Biyapu Tippa anta, బియ్యపు తిప్ప. సో ఇన్ కేస్ నేను ఏమైనా వర్డ్స్ని రాంగ్గా పలికుంటే కనుక నన్ను క్షమించండి, ఓకేనా. సో నాకు ఈ వర్డ్స్ అన్నీ కూడా కొత్త అండి, ఈ విలేజ్ పేర్లన్నీ కూడాను, ఓకేనా. సో అండ్ ఆల్సో కోతపట్నం ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కాస్టింగ్ ఎంత అవుతుంది, 1365 కోట్ల దాకా అవుతుంది. సో మొత్తం 8 ఫిషింగ్ హార్బర్స్ని కూడా గవర్నమెంట్ పెట్టాలనుకుంటుంది. దానికి ఫస్ట్ ఫేజ్లోనే అంటే కనుక 4 ఫిషింగ్ హార్బర్స్, సెకండ్ ఫేజ్లోని 4 ఫిషింగ్ హార్బర్స్ నియమించాలనుకుంటుంది, ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే కనుక ఫిషరీస్ సెక్టార్లోని మత్స్యకారక భరోసా కింద ఎంత గవర్నమెంట్ వైఎస్ఆర్ మత్స్యకారక భరోసా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డెవలప్మెంట్, క్లియర్. సో అమూల్ ప్రాజెక్ట్ అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి, అంతకుమించి అక్కడ ఇంపార్టెంట్ ఏం లేదు. ఫిషరీస్లో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జెండర్ అండ్ చిల్డ్రన్ బడ్జెట్. సో జెండర్ అండ్ చిల్డ్రన్ బడ్జెట్లో మనకి ఏంటంటే చిల్డ్రన్ బడ్జెట్ ఫస్ట్ డిస్కస్ చేస్తాను మీకు. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సో అంగన్వాడీస్ ద్వారా ఏంటంటే మనకి ఈ ఏజ్ గ్రూప్ 3 years నుంచి 6 years వరకు కూడాను అంగన్వాడీకి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది పిల్లలు బాల్యంలోని, రైట్. సో వీటిని వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. సో ఎక్కడ వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 55,607 55,607 అంగన్వాడీ centers to lay foundation for age appropriate cognitive and social and emotional development. సో అంగన్వాడీ కేంద్రాల్లో ఏంటంటే దగ్గరగా న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా మనం పరిగణించవచ్చు. దగ్గరగా 8,70,000 మంది చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 6 years మనకి అంగన్వాడీ సెంటర్స్లో చదువుకుంటున్నారు ప్రజెంట్. సో ఇప్పుడు ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఏమవుతుందంటే అప్గ్రేడ్ 16,681 అంగన్వాడీస్ని విత్ 9 కాంపోనెంట్స్. ఏంటా కాంపోనెంట్స్ ఎన్ని తీసుకున్నారు, మొత్తం 16,681 అంగన్వాడీస్ని తీసుకున్నారు. సో దానిలో 9 కాంపోనెంట్స్ ఏంటవి, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ, కిచెన్, డ్రింకింగ్ వాటర్, పెయింట్, గ్రీన్ చాక్ బోర్డ్, కాంపౌండ్ వాల్స్ ఉండాలి, అండ్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఆడుకోవడానికి సరైన సామాగ్రి ఉండాలి, అండ్ వాటర్ ఫిల్టర్ ఉండాలి. సో ఈ 9 ఫెసిలిటీస్ని కూడాను ఎన్ని అంగన్వాడీస్లో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు, 16,681 అంగన్వాడీస్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఆల్సో కొత్తగా 27,428 న్యూ బిల్డింగ్స్ని కడదాము అంగన్వాడీ కోసము, అండ్ కంప్లీట్ దమ్ 3,928 బిల్డింగ్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 years అండర్ నాడు నేడు ప్రోగ్రామ్. సో ఇక్కడ మన నాడు నేడు ప్రోగ్రామ్ అనేది హెల్త్ సెక్టార్లోనే కాదు ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా మనకి ఉంది. నాడు నేడు ప్రోగ్రాంలోని ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఉంది. సో దీని కింద ఏంటంటే కనుక అంగన్వాడీ కేంద్రాలను నిర్మించాలనుకుంటున్నారు. సో వాళ్ళు దగ్గరగా 27,428 న్యూ బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్స్ లోపు 3,928 బిల్డింగ్స్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ చూసుకుంటే ఏంటంటే మనకి మ్యాక్సిమం చిన్నపిల్లల్లో ఏంటి ప్రాబ్లం ఉంటుందంటే మాల్ న్యూట్రిషన్, సన్నంగా ఉండడము, ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే అమాంగ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టిక్ మదర్స్లోని, ఓకే. అండ్ ఆల్సో చిల్డ్రన్ విచ్ ఇస్ ద ఏజ్ గ్రూప్ 6 to 72 months, 6 months నుంచి 72 నెలల పిల్లల వరకు కూడా ఏంటంటే మ్యాక్సిమం అనీమియా అండ్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే జగనన్న ప్రభుత్వము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ ఈజ్ రన్ త్రూ అంగన్వాడీ సెంటర్. సో ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏంటంటే కనుక
సో అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకేనా. సో దీని ద్వారా ఏంటంటే కనుక న్యూట్రిషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి భోజనాన్ని ఇవ్వడము, అదేవిధంగా పాలు ఇవ్వడము అండ్ నెక్స్ట్ ఎగ్స్ ఇవ్వడము ఈజ్ బీయింగ్ గివెన్ ఆన్ డైలీ బేసిస్ టు ఆల్ 23 lakh children and 6 lakh pregnant and lactic women enrolled in 55,607 అంగన్వాడీ సెంటర్స్. ఓకే. సో దీనివల్ల మనకి ఏ డెవలప్మెంట్ గోల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని మనం రీచ్ అవుతాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2, దట్ ఈస్ టు ఎండ్ హంగర్. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ టు ఎరాడికేట్ ద పోవర్టీ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టు ఎండ్ హంగర్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ అంగన్వాడీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 అనేటువంటి టు ఎండ్ హంగర్ అనేది వీ కెన్ అచీవ్ అనమాట. ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ లెవెల్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చైల్డ్ అండ్ జెండర్ బడ్జెట్ తీసుకుంటే మనము అవుట్ ఆఫ్ టోటల్ బడ్జెట్ అవుట్లేలోంచి 16,748 కోట్ల చిల్డ్రన్ గురించి ఇన్కర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ 47,283 crores ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి యూజ్ చేయడం జరుగుతుంది. సో చైల్డ్ అండ్ జెండర్ బడ్జెట్లో మనకి 16,000 రూపాయలు బడ్జెట్ని ఏమొచ్చి చిల్డ్రన్ గురించి 47,000 కోట్ల రూపాయలు ఉమెన్ డెవలప్మెంట్ గురించి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. జెండర్ అండ్ చైల్డ్ బడ్జెట్లోని జెండర్ అండ్ చిల్డ్రన్ బడ్జెట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఎంతవరకు పెడుతున్నారు? దగ్గర మనకి అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయండి? 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఓకే. సో టు లే ఫౌండేషన్ ఆఫ్ ద ఏజ్ అప్రోప్రియేట్ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అమాంగ్ దెమ్. సో న్యూట్రిషన్ సప్లిమెంట్ అనేది ఇవ్వాలి అరౌండ్ 8.7 lakh చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 3 to 6 years. ఓకే. సో అంగన్వాడీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు విత్ 9 కాంపోనెంట్స్. ఏంట 9 కాంపోనెంట్స్? టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి అండ్ పెయింటింగ్ చేయాలి అండ్ చాక్ బోర్డ్స్, గ్రీన్ బోర్డ్ ఉండాలి, కాంపౌండ్ వాల్స్ ఉండాలి అండ్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ పిల్లల కోసం ఉండాలన్నమాట. రైట్. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్లోని హౌసింగ్, హెల్త్, ఎడ్యుకేషన్లో చూడండి నాడు నేడు ప్రోగ్రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్లో 3,500 crores యూజ్ చేస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ కూడాను మనకి ఎడ్యుకేషన్ గురించి నేను మీకు వేరేగా చెప్తాను అప్పుడు ఇవన్నీ. సో ఇక్కడ నాడు నేడు ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఉంటుందన్నమాట. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ సెక్టర్. టీచింగ్ గ్రాంట్స్కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? ఇంత అమౌంట్. నాడు నేడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ 3,500 crores. సమగ్ర శిక్ష వచ్చేసి 2030కి, జగనన్న గోరుముద్దకి 1,200 crores, జగనన్న విద్యా కానుకకి 750 crores, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కోసం 462 crores, గవర్నమెంట్ స్కూల్స్ కోసం 1,699 crores యూజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 120 కోట్ల రూపాయలు అండ్ అదర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ స్కీమ్స్కి 526 కోట్ల రూపాయలని బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ సెషన్లో మనకి యానిమల్ హస్బెండరీ అండ్ డెవలప్మెంట్ ఫిషరీస్ అయిపోయింది అండ్ జెండర్ అండ్ బడ్జెట్ దిస్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్లో మనకి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అండ్ దిశ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఐ విల్ డిస్కస్ ఇన్ లేటర్ క్లాసెస్. Right, thank you so much. Do subscribe to our channel Sankalp Study Success. For more videos, please do subscribe.